హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వైపు అల్పపీడనం అయితే దూసుకొస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీకి రెయిన్ అలర్ట్ అయితే ఉంది. బలంగానే అల్పపీడనం మళ్ళీ ఏపీ వైపు పయనమవుతోంది. భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరికలు అయితే ఇస్తోంది మనకి ఐఎండీ. దీనికి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇచ్చే లైక్ అనేది ఒక మోటివేషన్గా ఉంటుందని గుర్తుంచుకొని తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా రెయిన్ అలర్ట్ అయితే ఉంది మనకి. బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. కానీ అది ఉత్తరం వైపుగా అంటే బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతుంది అని భారత వాతావరణ శాఖ ఐఎండీ మొన్న అంచనా వేయగా అది మళ్ళీ యూటర్న్ అయితే తీసుకుంది. నిజానికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆ అల్పపీడనం తర్వాత తమిళనాడు, ఏపీ వైపు వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వైపు వెళ్తున్నట్లు కనిపిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉంది. అక్కడ ఒకరోజు ఉండి ఇప్పుడు 24వ తేదీ ఏపీ మరియు తమిళనాడు వైపు వచ్చేలా అయితే కనిపిస్తోందన్నట్లు మనకి ఐఎండీ సమాచారాన్ని అయితే అందించింది. అంతేకాకుండా మొత్తంగా అది ప్రభావం చూపిస్తూనే ఉన్నట్లు సమాచారం. ఇక అల్పపీడనం వల్ల ఏపీలో 23, 24, 25, 26 తేదీల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అంతేకాకుండా కోస్తాంధ్ర, రాయలసీమలో 23 నుంచి 26 వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని చెప్పింది. ఇక జాలర్లు 26వ తేదీ ఉదయం వరకు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్ళవద్దని కూడా ప్రత్యేకంగా హెచ్చరించడం అనేది జరిగింది. చూసారు కదా, ఏదైతే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జాలర్లు చేపల వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా 26వ తేదీ వరకు ఇక పలు చోట్లయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు అయితే అందించింది. అంతేకాక శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం చూసినట్లయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మేఘాలు అయితే ఉండబోతున్నాయి. అక్కడక్కడ జల్లులు కురుస్తాయి. సాయంత్రం తర్వాత ఏపీలోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో మేఘాలు బాగా పెరుగుతాయని అయితే అంచనా వేసింది. అలాగే తెలంగాణలో చలి పెరుగుతుందన్నట్లుగా సమాచారం. ఇక గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. కొంత వేగం తగ్గింది. ఇక ఏపీలో గంటకు 15 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇవాళ సాయంత్రం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో గాలుల వేగం పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం. ఉష్ణోగ్రత పగటి వేళ తెలంగాణలో 28 డిగ్రీల సెల్సియస్, అలాగే ఏపీలో 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో యావరేజ్గా 19 డిగ్రీల సెల్సియస్ అయితే ఉండట్లు మనకి సమాచారం. ఇక ఏపీలో 23 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మేఘాలు పెరిగితే చలి తగ్గే అవకాశం ఉంది. అలాగే వేడి పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. తేమ తెలంగాణలో చూసినట్లయితే 50% పైగా ఉంటుంది. ఏపీలో 60 నుంచి 70% పైగా ఉంటుంది. ఇవాళ రాత్రి నుంచి ఏపీలో తేమ బాగా పెరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఈ వాతావరణం ప్రమాదకరమైనది. ఈ గాలి శరీరానికి తగిలితే విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రజలు 26వ తేదీ వరకు గాలి తగలకుండా చూసుకోవాలని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందిగా తెలియచేయడం అనేది జరిగింది. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఐఎండీ ఇచ్చిన వాతావరణ విశ్లేషణ. దీనికి సంబంధించి మరే అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.